బ్యాక్ టు న్యూస్. ఓటుకు కోట్ల కేసులో వాయిస్ తనది కాదని చెబుతున్న చంద్రబాబు హైకోర్టుకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయి 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తమతో చర్చకొస్తే చంద్రబాబు నిప్పో చెదలు పట్టిన తుప్పో తేలుస్తామని సవాల్ చేశారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు, నీవు నిప్పువా లేకపోతే చెదలు పట్టిన తుప్పువా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు నిప్ప, అవినీతి తుప్ప? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నువ్వు ఏ రోజైతే పట్టపగలు హైదరాబాద్ నగరంలో నీ అనుచరుడు, నీ సహచరుడు రేవంత్ రెడ్డి అడ్డంగా పట్టపగలు దొరికిపోయాడు, ఆ రోజే 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు దొంగ 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 అని చెప్పేసి 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆ రోజే ముద్ర వేశారు. ఆ రోజున నువ్వు మాట్లాడిన భాష వీడియోల్లో కానీ ఆడియోల్లో కానీ నీ స్వరం, నీ స్వర పేటిక, ఫోరెన్సిక్ ల్యాబ్, ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారివే అని చెప్పేసి స్పష్టం చేసిన తర్వాత ఈ కేసు జరిగి సుమారుగా 15 నెలల కాలం, 15 నెలల తరువాత ఈ 15 నెలల కాలంలో జరిగిన పరిణామాలు, ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చంద్రబాబు నువ్వు అడ్డంగా దొరికిపోయావు, నీ జేజమ్మ కూడా నిన్ను రక్షించలేదని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జూన్ 8వ తారీఖున ఇక్కడ పెద్ద బహిరంగ సభలో నాకు ఏసీబీ ఉంది, నాకు పోలీసులు ఉన్నారు, హైదరాబాద్ నాది అని చెప్పేసి ఈయన పొంకరించిన మాటలు ఒక్కసారి మన చెవుల్లో రింగులు తిరుగుతూ ఉన్నాయి. ఈ మాటలు ఏమైపోయినాయని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అడ్డంగా దొరికిపోతే 5 కోట్ల మంది ప్రజలు మేము బాధ్యులమా? హైదరాబాదులో 10 సంవత్సరాలు మన హక్కుని 6 నెలల్లో పారిపోయేటట్టు చేసి కేసీఆర్ గారికి అడ్డంగా దొరికిపోయి బుక్ అయిపోయి పారిపోయి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు హుంకరిస్తూ ఉన్నాడు. నువ్వు నీ వాయిస్ కానప్పుడు నువ్వు ఎందుకు ఈరోజు హైకోర్టుకి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.